హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లరు? నేనైతే సూపర్గా ఉన్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చిందనమాట మీ తెలంగాణ పిల్ల. సో చాలా చాలా రోజులు అవుతుంది మళ్ళీ వీడియో పోస్ట్ చేయక, చాలా లేట్ అవుతుంది కూడా. నేను వీడియోస్ రెగ్యులర్గా పెడతాము అంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతూ ఉంది. అందుకనేసి రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో 1 వీక్ 10 డేస్ అవుతుంది నేను వీడియో పోస్ట్ చేయక. సో మళ్ళీ ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సో సారీ చాలా లేట్ అయిపోతుంది వీడియో పోస్ట్ చేయడానికి. అంటే దివాళీ వచ్చింది, దాని నెక్స్ట్ డే మా పాప బర్త్డే ఉంది. సో విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ వీడియో షూట్ చేసి వర్క్ చేయడం అనేది అస్సలు కుదరదనమాట. సో ఏది ఉన్నా సరే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే ఏదైనా కుదురుతుంది. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బిజీ ఉంటుంది కాబట్టి అస్సలు కుదరదు. సో అందుకనేసి చాలా చాలా లేట్ అయిపోయింది. సో సారీ అండి. బట్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇప్పటికీ నాకు 300+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. సో ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఏవైతే వచ్చో ప్రతిదీ నేను చాలా ఈజీ వేలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. సో ఐ హోప్ మీకు నా వీడియో ప్రతిదీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఎఫర్ట్స్కి సపోర్ట్ చేయండి లైక్ చేసి. అదేవిధంగా ఇప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది నార్మల్ సుదీద విధంగా వేసుకోవాలనేది నేను మీతో చూపించాలనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే మొత్తం కూడా నేను నా హ్యాండ్ పార్ట్ అనేది ఎల్బో వరకు ఎంత సరిపోతుందో అంత డ్రా చేసేసాను అనమాట. దాని తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసేసుకొని ఆ బార్డర్ పట్టి వచ్చింది కదా పర్పుల్ కలర్ది, సో అది పైన అలాగే కింద స్టోన్ లేస్ అనేది నేను అతికించేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇవన్నీ డ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ టాకాలు వేసుకోవాలి. సో అదేవిధంగా పైన కూడా నేను స్టోన్ లేస్ అనేది వేసేసుకున్నాను అనమాట, అతికిచ్చేసుకున్నాను. మీరు ఇది డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీటన్నిటికి కూడా టాకాలు వేసుకోండి, లేదంటే ఏదైనా తట్టుకొని ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి టాకాలు వేసుకుంటే ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత పర్పుల్ కలర్ది నేను మ్యాచింగ్, అంటే ఈ శారీలో పట్టి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో నేను మళ్ళీ బాల్ చైన్ లేస్ అనేది తీసుకున్నాను అనమాట. సో సేమ్ అది కూడా పైన అలాగే కింద అనేది నేను అతికిచ్చేసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూతో. దాని తర్వాత నేను పికాక్ అనేది 3 వచ్చాయన్నమాట. సో ఎగ్జాక్ట్ నా హ్యాండ్ పార్ట్కి ఎంత సరిపోతుందో అన్ని పికాక్స్ తీసుకున్నాను అనమాట. మిడిల్ది అయితే ఎగ్జాక్ట్ పికాక్ వచ్చింది, అటు ఇటు అయితే సైడ్కి కొంచెం కట్ అయిపోయింది అనమాట. సో అదేవిధంగా నేను అందుకనేసి మిడిల్ పార్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ కన్ను దగ్గర వచ్చేసి నేను డ్రాప్ షేప్ మల్టీ కలర్ కుందన్ అనేది అతికిచ్చేసాను. సో మీరు వీలైతే అది డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏదైనా కుందన్స్ అతికిచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు డ్రై అయిపోయిన తర్వాత వర్క్ చేయండి. ఇవి వీడియోస్ మేము షూట్ చేయాలి కాబట్టి మేము వెంటనే ఇది చేస్తూ ఉంటాము. ఓకేనా? సో దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసాను అనమాట దాని చుట్టూరా కూడా. దాని తర్వాత మెయిన్ మనం వర్క్ చేస్తున్నది ఏంటంటే మొత్తం కూడా చైన్ స్టిచ్ పైనే ఆధారపడి ఉంటాయి అనమాట. గొలుసు కుట్టు పైన ఎక్కువగా గొలుసు కుట్టుని యూజ్ చేసామన్నమాట ఈ వర్క్లో. సో నేనైతే ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసేసాను. అదేవిధంగా అవుట్లైన్ మొత్తం పికాక్కి అవుట్లైన్ మొత్తం చైన్ స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి. దాని తర్వాత గోల్డ్ కలర్వి కుందన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. సో పికాక్లో దాన్ని తోక అంటారు కదా, సో టెయిల్కి వచ్చినట్టు గోల్డ్ కలర్ అనేటివి నేను అతికిచ్చేసాను అనమాట కుందన్స్. సో మొత్తం కూడా ఆ విధంగా కుందన్స్ అనేటివి అతికిచ్చేసాను. మీరు అనుకోవచ్చు ఎక్కువగా కుందన్స్ వాడారు, ఇవి ఊడిపోతాయా వాష్ చేస్తే అని. అస్సలు ఊడిపోవండి. మీరు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ మరిపేసి 24 అవర్స్ తర్వాత దాన్ని ఐరన్ చేసేస్తే కనుక అస్సలు ఊడిపోవు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి మీరు అసలు టెన్షన్ పడొద్దు. ఓకేనా? సో ఎక్కువ గట్టిగా ఇలాంటి బ్లౌజెస్ అనేటివి వాష్ చేయకూడదు. ఓన్లీ షాంపూ వాటర్లో తీసేస్తే అంతే చాలన్నమాట. సో దాని తర్వాత పికాక్కి అక్కడ రెక్క వస్తుంది కదా, సో దానికి నేను మల్టీ కలర్ది మీడియం సైజ్ కుందన్ అనేది రౌండ్ షేప్ అతికిచ్చాను. దాని తర్వాత నెక్ పార్ట్లో పెద్ద సైజు కుందను, అదేవిధంగా సైడ్లకు అయితే మల్టీ కలర్ కుందన్స్ అనేటివి అతికిచ్చేసాను అనమాట. సో మొత్తం 3టికి కూడా ఈ విధంగా అతికిచ్చేసాను.
సో మీరు గమనించండి, అటు ఇటు నేను స్టోన్ లేస్ తీసుకున్నాను కదా, అక్కడ కూడా చైన్ లేస్ అనేటివి చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో గొలుసు కుట్టు అనేది ఎక్కువగా మనం ఈ వర్క్లో యూస్ చేసాం కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. నేను అది పదే పదే మీకు చూపించలేదు, ఎందుకంటే ఒకసారి గొలుసు కుట్టు ఏ విధంగా వేసుకోవాలో చూపించాను కదా. సో అందుకనేసి నేను అదేవిధంగా మనకు 3 పికాక్స్ వచ్చేసరికి నేను విడివిడిగా ఉండాలి అని కొంచెం అందంగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా డివైడ్ చేస్తూ నేను క్రాస్గా లైన్ గీసుకొని నేను ఈ విధంగా స్టోన్ లేస్ అనేది అతికిచ్చేసాను అనమాట. దాని తర్వాత అటు ఇటు కూడా బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసాను అనమాట. రెండు వరుసలు తీసుకున్నాం కదా, వాటి రెండింటికి కూడా మనం బాల్ చైన్ లేస్ గోల్డ్ కలర్ది అతికిచ్చేసాను అనమాట. దాని తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత వాటిని టాకాలు అనేటివి ఖచ్చితంగా వేసుకోండి. అదేవిధంగా బాల్ చైన్ లేస్ తర్వాత మళ్ళీ నేను చైన్ స్టిచ్ అనేది మళ్ళీ వేశాను. మీరు ఒకసారి బాగా వర్క్ అనేది అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ప్రతిదీ ఎలా అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే బోర్ కొడుతుందని చెప్పేసి నేను మీకు చూపించట్లేదు. సో అవి మనము డ్రై అయ్యేంతసేపు నేను మళ్ళీ కుందన్స్ అనేటివి ఎంటీగా ఉంది కదా పికాక్ చుట్టూ కూడా, అందుకనేసి నేను మల్టీ కలర్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే, ఇంకొంచెం ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఈ కుందన్స్ చుట్టూ కూడా చైన్ స్టిచ్ చేసుకోండి, చాలా చాలా బాగా కనిపిస్తుంది. దాని తర్వాత క్రాస్లో నేను 2 ఇంచెస్ డిస్టెన్స్తో నేను ఈ విధంగా గ్లూ అనేది ఫస్ట్ డ్రా చేసేసుకొని తర్వాత గ్లూ అనేది పెట్టేసి గోల్డ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ దానిపైన మనం ఈ విధంగా పర్పుల్ కలర్ది నేను బాల్ చైన్ లేస్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది లైక్ ఎట్లా అంటే అలా పర్పుల్ కలర్లా కనిపిస్తుంది, మజెండా పింక్లా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ కలర్ అయినా అనుకోండి, ఈ రెండు కలర్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఒక్కోసారి పర్పుల్ అని ఒక్కోసారి మెజెండా పింక్ అని చెప్తున్నాను, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నా శారీలో వచ్చినటువంటి కలర్ అనమాట ఇది. సో మొత్తం కూడా నేను ఈ విధంగా అతికిచ్చేసి మళ్ళీ తర్వాత వాటన్నిటిని కుట్టుకోవాలి. ఎక్కడైతే మనము లైన్స్ పెట్టామో దాని పక్కన కూడా చూడండి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి అని నేను చెప్తున్నాను జరీ థ్రెడ్తో. సో మొత్తం కూడా మనం చైన్ స్టిచ్ని ఎక్కువగా యూస్ చేసామన్నమాట. చూడండి నేను మొత్తం కూడా చైన్ స్టిచ్ అనేది వాటి పక్కన వేసేసుకున్నాను. తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి మనకు మధ్యలో ఇట్లా వర్క్ వచ్చింది కదా, అందుకనేసి నేను వాటి మధ్యలో నేను డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి అతికిచ్చేసాను అనమాట. దాని చుట్టూరా కూడా మళ్ళీ గ్లూ అతికిచ్చేసి మళ్ళీ పర్పుల్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసాను అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చుట్టూరు కూడా అతికిచ్చేసేయండి. తర్వాత నేను గోల్డ్ చైన్ లేస్ కూడా దాని పక్కనే నేను మళ్ళీ గ్లూ పెట్టేసి అతికిచ్చేసాను. సో మీరైతే ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా టాకాలు వేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. అలాగే వదిలేస్తే మాత్రం వాటర్ తగిలితే ఒక్కొక్కసారి ఏదైనా తగిలినా కూడా ఊడిపోతాయి. సో దాని తర్వాత వాటి మధ్యలో డ్రాప్ షేప్ కుందన్స్ ఎక్కడైతే అతికిచ్చామో వాటి మధ్యలో నేను రౌండ్ షేప్ కుందన్స్ అనేటివి అతికిచ్చేసి మళ్ళీ దాని చుట్టూరా కూడా పర్పుల్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చాను. నాకు ఎందుకో డల్గా అనిపించింది, అందుకనేసి మిగిలిన పార్ట్లో కూడా ఎక్కడైతే బాక్సెస్ మిగిలిపోయాయో వాటిలో కూడా నేను రౌండ్గా సేమ్ మళ్ళీ ఇదే విధంగా పెట్టేశాను అనమాట. సో అది నేను మళ్ళీ మీకు చూపించలేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఎక్కడైతే మనకు ఇంటూ లాగా అంటే జాయింట్ వచ్చిందో అక్కడ నేను మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి గ్లూ పెట్టేసి అతికిచ్చేసాను అనమాట. సో ఎక్కువగా కుందన్స్ పెట్టి ఎక్కువగా మనము ఈ వర్క్ చేసాం కాబట్టి ఊడిపోతాయని అస్సలు టెన్షన్ పడొద్దు, ఓకేనా. ఎక్కువగా గట్టిగా వాష్ చేయొద్దు ఇలాంటివి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐరన్ చేయండి బ్యాక్ సైడ్ తిప్పేసి, కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. క్లాత్కి అతికిపోయి స్ట్రాంగ్గా ఉంటాయి. సో మొత్తం కూడా నేను ఆ విధంగా అతికిచ్చేసాను అనమాట. చూడండి ఈ విధంగా ఉంది. సో మొత్తం కూడా నేను మళ్ళీ అంతా డ్రై అయిపోయిన తర్వాత చైన్ స్టిచ్ అనేది టాకాలు అనేటివి వేసేసుకున్నాను. చూడండి సేమ్ కలర్ నేను పర్పుల్ కలర్ది థ్రెడ్ అనేది తీసుకొని మొత్తం కూడా ఫైనల్గా అయితే మొత్తం వర్క్ ఈ విధంగా వచ్చిందనమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇదే వర్క్ కనుక మీరు బయట కనుక వేయించుకుంటే ఇంకా మనీ ఎంత తీసుకుంటారు అనేది ఇక మీరే ఆలోచించాలి. బట్ ఇది మనం కొంచెం ఓపిక చేసుకొని మనమే ఇంట్లో చేసుకుంటే కనుక ఈ వర్క్ అనేది ఈజీగా మనము చైన్ స్టిచ్తో ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్
చేయండి. అదేవిధంగా ఫస్ట్ మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందనమాట. సో లేట్ అయినా కానీ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు ఉంటాం అలా. ఓకేనా? బై బై దోస్తులు.